స్వకీయ మహిమను వెతికే ఏ వ్యక్తి కూడా యేసయ్యను గురించి మాట్లాడలేడు. హల్లెలూయా. యేసయ్యను గురించి మాట్లాడితే నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఇష్టపడరు, నీకెవరు సహాయం చేయరు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవుణ్ణే సిలువకు అప్పగించిల్లు. ఆయన మార్గంలో ఉంటే, ఆయన నిజాయితీలో ఉంటే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే నిన్నెవ్వరు ఇష్టపడరు. అందుకే యేసుప్రభు అంటాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ లోకంలో మీకు శ్రమ, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు నా బిడ్డలు. హల్లెలూయా. మీకు శ్రమే, కానీ నేను మీతో ఉన్నాను. హల్లెలూయా. ఈ శ్రమ క్షణకాలికమైన సులకన శ్రమ మనకు వచ్చేటివి, కానీ నిత్యత్వంలో మనం ఉండాలి. ఈ ఫెయిత్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, పరలోకం గురించి, నిరీక్షణ గురించి, రేపు పొద్దున ప్రభుత్వం నేను యుగాయుగాలు ఉండాలనే ఆ చిన్నది ఏదైతే మన బ్రెయిన్లో నుండి వెళ్ళిపోతుందో, మన జీవితాలన్నీ గందరగోళం. ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మారుతాం, ఆదివారపు క్రైస్తవులుగా మారుతాం, బైబిల్ చదువుకునే క్రైస్తవులుగా మారుతాం. కానీ ప్రభుకు, పరలోకానికి, ఆయన వాక్యానికి, మన లైఫ్కు ఏం పొంతన ఉండదు.